ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏదైతే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఒక జేఏసీగా కూడా ఏర్పడ్డారు. ఇక జేఏసీ నేత మనతో పాటు లచ్చిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు అయ్యారు, ఏంటి మీ సమస్యలు? తెలుసు మిత్రమా, ముందుగా జీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనేక సందర్భాల్లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయీస్ తరఫున ఎన్నో కార్యాచరణలు తీసుకొని ప్రభుత్వం నుంచి ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలని అట్లనే ఉంటూ ఆ సమస్యల పరిష్కారం కావట్లేదని ఉద్యోగస్తుల నుంచి వస్తున్న ఒత్తిడి మా దృష్టికి ఎన్నో సందర్భాల్లో వచ్చింది. ఆవేదనని, ప్రేమని వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఆ సమస్య అట్లనే ఉన్నది. కానీ అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ప్రభుత్వం ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సరైన నివేదిక ఇవ్వట్లేదేమో, సమస్యలు ఉద్యోగస్తుల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలనే ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళట్లేదేమో అనే ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాష్ట్ర స్థాయి, విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఆ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ దశల వారీగా ఉద్యమ కార్యాచరణ, ఉద్యోగ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు బాటకి ఖచ్చితంగా తెరదీయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ సమస్యలు పరిష్కారానికి మేము కొన్ని కార్యాచరణను తీసుకువెళ్ళాలనే ఉద్దేశంలో ఇక్కడ అందరి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. 17వ తారీఖు ఏప్రిల్, మే 5వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో మండల మరియు కలెక్టరేట్లందు వినతి పత్రాలతో పాటు లంచ్ అవర్లో కొంత మా ఆవేదనని వ్యక్తం చేయాలని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, ఏం జరుగుతుందనే ఒక సూచనలు వస్తాయి. ఆ సూచనల మీదకి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయిద్దని అనుకుంటున్నాం. ఈ కార్యాచరణ లోపే సమస్య పరిష్కారం అయిద్దని మేము భావిస్తున్నాం, పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశం అయ్యాక ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలు అలానే ఉన్నాయి. అంటే మీ దృష్టికి ఈరోజు అన్ని సంఘాల నుండి ఏ సమస్యలు తీసుకొచ్చారు? మీరు చెప్తున్నట్టు పెన్షనర్ల సమస్యలు చాలా ఈరోజు గౌరవ హైకోర్టు నుంచి కూడా కొన్ని కామెంట్స్ వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు పెన్షనర్లకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన గ్రాట్యుటీస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్స్ కావచ్చు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం 3 సంవత్సరాలలో ఏజ్ని పెంచడం ద్వారా ఆ ఏజ్లో రిటైర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ 2024 నుంచి మొదలవడం జరిగింది. చాలామంది రిటైర్ కావడంతో అన్నీ ఒకేసారి వచ్చినాయి. అది ముందు కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి అని మేము ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి సూచనలు ఇచ్చినాం. ఆ సూచనలు ప్రభుత్వ అధికారులు తీసుకువెళ్ళారా లేదా అనేది మాకు ఒక ఆవేదనగా మిగిలిపోయింది. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా సమస్యల పరిష్కారం కావడానికి కొంత మాకు కూడా ఒక స్కీములు, సంక్షేమ పథకాలకి ఏదైతే ప్రభుత్వం కొంత అప్పు చేస్తుందో, మేము గడుతున్న పన్ను కావచ్చు, మేము గడుతున్నది ఏదైనా కావచ్చు, మాకు కూడా ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటుకి కొంత తీసుకొచ్చి మాకు కూడా ఒకేసారి వన్ టైం లాగా సెటిల్మెంట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం. మీరు ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి సమస్యలు తీసుకువెళ్ళడం జరిగింది. అందులో ఏమైనా పరిష్కారం అయ్యాయా? మీరు ఏమన్నా ఈ ప్రభుత్వం నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అయినవి చాలా ఉన్నాయి. అది మీకు తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 డిఏలు కావచ్చు, పెండింగ్ బిల్స్ నెలకి 700 కోట్లు కావచ్చు, అదేవిధంగా దశల వారీగా బిల్లులు చెల్లించడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులకి టీచర్లు 50,000 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల ప్రమోషన్స్ కావచ్చు, విహెచ్ఎస్ మీద ఒక నివేదిక తీసుకొని విహెచ్ఎస్ మీద ఒక పాజిటివ్గా ప్రభుత్వం నిర్ణయం కావచ్చు, ఇట్లాంటి చాలా ఉద్యోగస్తులకు చేసింది, మేము కాదనట్లే. కానీ చేయాల్సినవి కూడా గతంలో లాగానే ప్రభుత్వాలు మళ్ళొచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఇంతే ఉందని కింద స్థాయి ఉద్యోగులు అనుకుంటున్నారని మనం అనుకోకుండా ప్రభుత్వం నుంచి కూడా కింద ఉద్యోగస్తులందరూ, మాకు ఉద్యోగ సంఘ నాయకులకి చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే పిఆర్సీ గత ప్రభుత్వంలో చేసిన కమిటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నివేదిక ఇవ్వకపోవడం ఏంటి, నివేదిక ఇస్తే ఆ నివేదికకి మళ్ళీ ఒక 6 నెలలు గడువు పొడిగించడం ఏంటి అని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల తరపున మేము పోరాడాలి. కాబట్టి
ఆ ఉద్యోగ కార్యాచరణ ప్రకటించాల్సిన సందర్భం వచ్చింది. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు తీసుకున్న నిర్ణయాలకు ఎప్పటి వరకు మీరు డెడ్ లైన్ పెట్టుకుంటున్నారో ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇదే డెడ్ లైన్ చివరది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం మేము ఇస్తున్న సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు పాటిస్తే, ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ఒక పాజిటివ్గా తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యిద్దని దారి చూపుతుందని కూడా అనుకుంటున్నాం. ఈ లోపు మేము కూడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం, అదేవిధంగా ప్రేమపూర్వకంగా అడుగుతాం. ఖచ్చితంగా ఒప్పించడానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. మొత్తంగా ఏదైతే ప్రభుత్వానికి ఇప్పటికే మేము వినతి పత్రం కూడా ఇచ్చేందుకు మేము రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగా ప్రభుత్వాన్ని మేము కూడా వ్యక్తిగతంగా మేము అందరం కూడా సంఘాల నుండి వెళ్ళి కలిసి వారిని వినతి పత్రాలు అందజేసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతామని చెప్పి ఇటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేత లచ్చిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.